వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారుగా ఇటు దేశవ్యాప్తంగా అలాగే ఓవర్సీస్ లో కూడా సినీ ప్రియుల్ని అభిమానుల్ని అలరిస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతూ ఉన్నారు. సో ఇప్పటికి 10 రోజుల ప్రయాణాన్ని బాక్స్ ఆఫీస్ వద్ద ఆయన పూర్తి చేసుకున్నారు. ఇవాళ 11వ రోజు నడుస్తోంది. సో ఈ 10 రోజుల్లో ఈ సినిమా అనేక రికార్డుల్ని సాధించింది. అనేక చోట్ల 1 crore గ్రాస్ ని సాధించింది. దీనికి సంబంధించి మేకర్స్ 2 పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఒకటి మల్టీప్లెక్స్ లో అలాగే సింగిల్ స్క్రీన్స్ లో ఎన్ని సింగిల్ స్క్రీన్స్ లో ఈ సినిమా 1 crore గ్రాస్ ని సాధించింది, అలాగే ఎన్ని పట్టణాల్లో ఈ సినిమా 1 crore గ్రాస్ సాధించింది అనేది ఆ 2 పోస్టర్లు మనకు తెలియజేస్తున్నాయి. ఇక్కడ ఒక పోస్టర్ మనం చూస్తూ ఉన్నాం. 1 crore ప్లస్ గ్రాస్ ఇన్ 25+ టౌన్స్, అంటే 25కు మించినటువంటి పట్టణాల్లో, అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో, ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి వాటిలో 25 మించినటువంటి పట్టణాల్లో ఈ సినిమా 1 కోటి రూపాయల పైగా గ్రాస్ సాధించింది అని చెప్పేసి ఒక పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇంకొక పోస్టర్ చూద్దాం. ఇది చూడవచ్చు మనం. ఇది 20+ సింగిల్ స్క్రీన్స్ అండ్ మల్టీప్లెక్స్ లో 1 crore గ్రాస్ సాధించింది అని చెప్పేసి ఇంకొక పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. నిజంగా ఇది ఒక బిగ్ అచీవ్మెంట్ అని చెప్పాలి. ఏవైతే పాన్ ఇండియా సినిమాలు ఉంటాయో ఆ పాన్ ఇండియా సినిమాలు సాధించేటువంటి ఫీట్ ని కేవలం ఒక భాషలో ఒక రీజనల్ సినిమాగా మాత్రమే రిలీజ్ అయినటువంటి మనశంకర వరప్రసాద్ గారు ఇలా ఇన్ని సెంటర్లలో అలాగే ఇన్ని మల్టీప్లెక్స్లు సింగిల్ స్క్రీన్స్ లో 1 కోటికి పైగా గ్రాస్ ని సాధించడం అనేది అతిపెద్ద విజయంగా, అంటే ఈ సినిమా ఏ స్థాయి బ్లాక్ బస్టర్ సాధించిందో చెప్పడానికి ఒక నిదర్శనం అని చెప్పేసి ట్రేడ్ నిపుణులు చెబుతూ ఉన్నారు. ఎందుకని అంటే ఇన్ని సినిమాలు 5 సినిమాలు ఏకంగా సంక్రాంతి బరిలో ఉంటే మనశంకర వరప్రసాద్ గారికి ఈ స్థాయి కలెక్షన్స్ ఎందుకు వస్తున్నాయి? 5 సినిమాల్లో ఒక సినిమా మాత్రం ప్రభాస్ నటించినటువంటి సినిమా ది రాజా సబ్ అన్ఫార్చునేట్లీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయిందని చెప్పేసి ఆల్రెడీ దాని యొక్క రిజల్ట్ తేటతెల్లమైపోయింది. మిగిలిన 4 సినిమాల్లో భర్త మహాశైలకు విజ్ఞప్తి, రవితేజ సినిమా, తను ఒక రఫ్ ఫేజ్ ని ఈ మధ్య కాలంలో తను ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాడు. తను చేసినటువంటి సినిమాలు ఏవి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అనేటువంటి మాటని దక్కించుకోలేకపోతున్నాయి. సో మొత్తానికి భర్త మహాశైలకు విజ్ఞప్తి తన ముందరి 3-4 సినిమాలతో పోలిస్తే బెటర్ టాక్ తెచ్చుకుంది, అలాగే బెటర్ కలెక్షన్స్ ని కూడా తెచ్చుకుందని చెప్పేసి చెప్తున్నారు. నిజం చెప్పాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ అది అమ్ముడైనటువంటి విధానం అలాగే దానికి వచ్చినటువంటి కలెక్షన్స్ అవి చూసుకుంటే రాజాసాబ్ తర్వాత కొంత బెటర్ పొజిషన్ లో భర్త మహాశైలకు విజ్ఞప్తి ఉంది. ఆ తర్వాత చూస్తే నారీ నారీ నడుమ మురారి, నిజానికి ఈ సినిమాకి యునానిమస్ గా సూపర్ హిట్ టాక్ వచ్చింది. అన్ని సినిమాల కంటే కూడా చివరి సినిమాగా అది రిలీజ్ అయింది శర్వానంద్ సినిమా. చాలా కాలం తర్వాత శర్వ సూపర్ హిట్ సాధించాడు అనే పేరు వచ్చింది. బట్ అయినప్పటికీ కూడా కలెక్షన్స్ విషయంలో కొంత అది ఇంకా మెరుగ్గా ఉండాల్సింది అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. అది 3rd పొజిషన్ లో ఉంది. ఇక 2nd పొజిషన్ లో అనగనగా ఒకరోజు నవీన్ పోలిశెట్టి సినిమా. ఆ సినిమా కూడా నవీన్ పోలిశెట్టి తన కామిక్ టైమింగ్, తన డైలాగ్ డిక్షన్, తన బాడీ లాంగ్వేజ్ వీటన్నిటితో కూడా అలరిస్తూ ఆల్రెడీ 100 కోట్ల గ్రాస్ ని ఆ సినిమా సాధించేసింది. అలాగే యుఎస్ లో కూడా $1.5 మిలియన్ సాధించి ఒక రేర్ అచీవ్మెంట్ ని అది సాధించింది. ఒక చిన్న సినిమాగా విడుదలై అది సాధించడం చిన్న విషయం కాదు. ఇక నెంబర్ 1 పొజిషన్ లో మనశంకర వరప్రసాద్ గారు ఎందుకున్నారు అనేది. సో ఈ అన్ని సినిమాలు కూడా చూసుకుంటే అన్ని కామెడీ ఎంటర్టైనర్లుగా మనం ముందుకు వచ్చినటువంటి సినిమాలే. రాజసాబ్ మాత్రం కొంత హారర్ మేళవించిన సినిమాగా, హారర్ ఫ్యాంటసీగా వచ్చినప్పటికీ కూడా దాంట్లో ఎక్కువగా ఈ ఎంటర్టైన్మెంట్ ప్రధానంగానే మారుతి ఆ సినిమాని తీశాడు. సో అయినప్పటికీ కూడా ఈ అన్ని సినిమాల్లో చిరంజీవి ఇచ్చినటువంటి ఆ ఎంటర్టైన్మెంట్, ఆయన బాడీ లాంగ్వేజ్, సో ఈ మధ్య కాలంలో ఆయన ఎంత ఎనర్జెటిక్ గా ఎంత సరదాగా ఒక పాత్రని చేసి ఉండలేదు. అందు గురించి అందరికీ కూడా ఎప్పుడో చాలా కాలం క్రితం, దశాబ్దాల క్రితం చిరంజీవిని ఇలాంటి పాత్రలో చూసాం, ఇంత కామిక్ క్యారెక్టర్ ని మళ్ళీ చూస్తున్నాం అనేటువంటి ఒక వింటేజ్ వైబ్స్ అందరూ కూడా ఫీల్ అయ్యారు. అందుగురించే మనశంకర వరప్రసాద్ గారు ఈ స్థాయి ఘన విజయాన్ని సాధించింది అని చెప్పేసి చెప్తున్నారు. అందుగురించే ఇన్ని సెంటర్లో, అంటే 25 కంటే మించినటువంటి పట్టణాలు నగరాలు కానివ్వండి, వీటిలో 1 కోటి రూపాయల గ్రాస్ సాధించింది. అలాగే మల్టీప్లెక్స్లు సింగిల్ స్క్రీన్స్ లో కూడా 1 కోటి రూపాయల గ్రాస్ సాధించడం అంటే అది చిన్న విషయం కాదు. సో ఇంకా ఈ సినిమా అనేక రికార్డుల్ని రిలీజ్ అయిన దగ్గర నుంచి మనం చూస్తూ ఉన్నాం. రీజనల్ సినిమాల్లో టాప్ గ్రాసర్ గా నిలిచేటువంటి
అవకాశాలు ఈ సినిమాకి పుష్కలంగా ఉన్నాయని చెప్పి మొదటి నుంచి చెప్పుకుంటూ ఉన్నాం. గత సంవత్సరం ఏదైతే సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమా కేవలం ఒక భాషలో రిలీజ్ అయ్యి అత్యధిక వసూళ్లు సాధించినటువంటి సినిమాగా తెలుగులో ఒక రికార్డు క్రియేట్ చేస్తే ఆ రికార్డుని ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు తిరగరాసింది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఈ స్థాయి అంటే ప్రేక్షకులు యాక్షన్ ఎంటర్టైనర్ ని ఆదరిస్తూ ఉన్నారు, సెంటిమెంట్ సినిమాల్ని, ఫ్యామిలీ డ్రామాల్ని ఆదరిస్తున్నారు. అలాగే కామెడీ ఎంటర్టైనర్లను కూడా ఎప్పటికప్పుడు ప్రత్యేకించి సంక్రాంతి సీజన్ లో అలాంటి కామెడీ ఎంటర్టైనర్లు వస్తే గనక వాళ్ళు ఏ మాత్రం కూడా దాన్ని నిరాదరించడం కాదు, చాలా మంచిగా ఆదరిస్తూ వస్తూ ఉన్నారు. సో అది చాలా కాలం నుంచి మనకి సంక్రాంతి సీజన్ అనేది ప్రూవ్ చేస్తూనే ఉంది. అలా కాకుండా ఏ వైలెన్స్ తో వచ్చిన సినిమాలు అట్లా ఉంటే వాటికి ఆదరణ పెద్దగా ఉండట్లేదు అనే విషయం కూడా మనకు తెలుసు. సంక్రాంతికి వచ్చినటువంటి సైంధవ్ అనేటువంటి ఒక వైలెంట్ ఫిల్మ్ అందు గురించి ప్రేక్షకులు ఆ టైంలో తిరస్కరించారు. వెంకటేష్ ని కొత్తగా సినిమాలో ప్రజెంట్ చేసినప్పటికీ కూడా అందరూ ఫ్యామిలీ తోటి వచ్చి చూసేటువంటి సీజన్ గా సంక్రాంతికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, ఆ ప్రత్యేకతని గుర్తించి దానికి తగ్గట్లుగా కామెడీ ఎంటర్టైనర్ని తీసుకొచ్చే వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తారు అనటానికి ఈ సంక్రాంతి మరోసారి రుజువు చేసింది. ఒక నిదర్శనంగా అన్ని సినిమాలు, ఒక రాజాసాబును పక్కన పెడితే మిగతా అన్ని సినిమాలు కూడా మంచి కలెక్షన్స్ నే బాక్సాఫీస్ వద్ద సాధిస్తుండటం ఒక విశేషం. అలానే రాజాసాబ్ అంత డిజాస్టర్ అయినా అది 200 కోట్లకు పైగా గ్రాస్ ని కలెక్ట్ చేయడం వరల్డ్ వైడ్ గా అది కూడా చిన్న విషయం కాదు. అది ఎంతటి డిజాస్టర్ టాక్ వచ్చినా ప్రభాస్ కున్నటువంటి ఆ ఇమేజ్ ఇప్పటికీ కూడా తను ఒక పాన్ ఇండియా సూపర్ స్టార్ గా డిజాస్టర్ టాక్ తో కూడా 200 కోట్లకు పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసేటువంటి ఒక పొటెన్షియాలిటీ ఉన్నటువంటి హీరోగా తను కూడా మరోసారి సత్తా చాటినట్లే. కథ గనక అలాగే క్యారెక్టరైజేషన్ గనక అది ఇంకా బాగున్నట్లయితే ఇంకో రేంజ్ కి వెళ్ళి ఉండేది అనేటువంటి అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా మనశంకర వరప్రసాద్ గారు సాధించినటువంటి ఈ ఫీట్ ఏదైతే ఉందో, ఇన్ని సెంటర్లో అలాగే ఇన్ని మల్టీప్లెక్స్ సింగిల్ స్క్రీన్స్ లో ₹1 కోటి పైగా గ్రాస్ ను వసూలు చేసి చిరంజీవి ఆయన అంటే 7-10 వయసులోకి వచ్చినప్పటికీ కూడా తనలో ఇంకా ఆ పొటెన్షియాలిటీ అలాగే తనలో ఉన్నటువంటి ఆ ఎనర్జీ, ఆ కామిక్ టైమింగ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ తనలో ఒక స్టార్ ఎంటర్టైనర్ ఉన్నారని చెప్పేసి మరోసారి నిరూపించుకున్నారు. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఇలాంటి ఇంకెన్ని రికార్డుని ఈ సినిమా సృష్టించబోతుందో. లెట్ us wait and see.